शोभक्का अमर रहे, शोभक्का अमर रहे, शोभक्का अमर रहे, వైఎస్ఆర్ అమర్ రహే, వైఎస్ఆర్ అమర్ రహే, జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్, శోభక్కా అమర్ రహే, శోభక్కా అమర్ రహే. జోహార్ శోభనాగిరెడ్డి గారు, జోహార్ శోభనాగిరెడ్డి గారు, జోహార్ జోహార్ శోభనాగిరెడ్డి గారు, జోహార్ 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 వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. శోభా నాగిరెడ్డి గారు ఈ రోజుకి మరణించే సంవత్సరం నిండుతుంది. ఈరోజు ప్రథమ వర్ధంతిని జరుపుకోవటం చాలా బాధాకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. ఆళ్లగడ్డలో ఆమె ప్రథమ వర్ధంతికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ గారు, అలాగే అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో నివాళులర్పించి ఆమె విగ్రహాన్ని కూడా ఈరోజు ఆవిష్కరించబోతూ ఉన్నారు. ఆళ్లగడ్డలో ప్రథమ వర్ధంతితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీసులో కూడా ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం కించిత్తు బాధ కలిగిస్తా ఉన్నది. ఎందుకంటే ఎంతో ధైర్యశాలి మహిళలు రాజకీయాల్లో రాణించగలుగుతారా లేదా అనుకుంటున్న తరుణంలో రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చి ఎంతో ధైర్యంగా రాజకీయాల్లో ఉండి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తన ఎమ్మెల్యే పదవిని వదులుకొని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి మళ్ళా పోటీ చేసి ఫ్యాను గుర్తు మీద గెలుపొంది శాసనసభలో కీలకమైన పాత్ర వహించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా గెలిచి మళ్ళా శాసనసభలో అడుగు పెడతారని భావించినటువంటి సందర్భంలో మరి దురదృష్టవశాత్తు ఆమె యాక్సిడెంట్లో మరణించడం అనేది ఎన్నికల సమయంలో ఎంతో కలత చెందే విధంగా జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటన జరిగి ఉండకపోయినట్లయితే ఇవాళ శాసనసభలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉండేదని అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున ప్రథమ వర్ధంతి జరుపుకోవలసినటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఇది ఆమె మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తీరని లోటు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక తీవ్రమైనటువంటి లోటుగా మహిళలు ఎంతో దూసుకొని ముందుకు వస్తున్నటువంటి ఈ తరుణంలో ధైర్యశాలి అయినటువంటి ఒక మహిళ శాసనసభలోనూ రాజకీయాల్లోనూ లేకపోవడం చాలా బాధ కలిగిస్తున్నటువంటి దశ. ఈ దశలో ఆమె ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజున ఆళ్లగడ్డలో ఆ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఆమెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ జోహార్.